గైస్ వెల్కమ్ బ్యాక్ టు బట్ ఏమీ లేదు. నిన్ననే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది భయ్య. కళ్యాణ్ రామ్ గారి మూవీ కాబట్టి అందుకు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ వస్తున్నాడు అని ప్రకటించారు. అంతే ఇక గోల గోల మొదలైంది. సో రచ్చ కూడా మొదలెట్టేశారు. సో ఈసారి ఫ్యాన్స్ అయితే మితిమీరిపోయి రచ్చకి మీనింగ్ ఏంటో చూపించేశారు అనమాట. సో మొత్తానికి అయితే స్టేజ్ పైన ఒక్కడిని మాట్లాడనివ్వలేదు. సో ఎన్టీఆర్ వచ్చాక రాకముందు కూడా సో మొత్తానికి రచ్చ రచ్చ లేవి పారేశారు. అండ్ ఫన్నీ మూమెంట్స్ కూడా జరిగాయి స్టేజ్ మీద, అండ్ హ్యాపీ మూమెంట్స్ కూడా జరిగాయి, అండ్ కొన్ని షేర్ చేసుకోవడం కూడా జరిగింది ఎన్టీఆర్ అయితే. అండ్ కళ్యాణ్ రామ్ గారు కూడా ఎక్కువగా మాట్లాడలేదు, అండ్ విజయశాంతి గారు అయితే కొంచెం ఎక్కువగానే మాట్లాడే కానీ బట్ మధ్యలో ఆయనకి బ్రేక్ పడేలాగా స్పీడ్ బ్రేకర్ వేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. బట్ ఆవిడ మాత్రం తగ్గేదే లేదు. నా స్పీచ్ నేను ఇక్కుంటరా అనే రేంజ్ వచ్చిందన్నమాట. స్పీచ్ మాత్రం మామూలుగా లేదు. ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందని మొత్తం అంతా చెప్పేసింది క్లియర్ కట్గా. ఆవిడ ఏం చెప్పాలో చెప్పేసి అలా మైక్ ఇచ్చేసింది అనమాట. సో మొత్తానికైతే ఈవెంట్ మాత్రం చాలా హంగామాగా బాగా జోరుగా జరిగింది. అండ్ ఈవెంట్లో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ హారతలు పట్టేశారయ్యా. సో మొత్తానికి ఈ రచ్చ లేదనుకుంటే ఈ రచ్చను కూడా ఇంకా కొనసాగించేశారు. ఈ రచ్చ ఇప్పుడు ఆడే ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మామూలుగా ఎక్కడో చూసాం ఎప్పుడో ఒకసారి. బట్ ఈ ఫంక్షన్లో ఏకంగా ఒక్కడు కాదు ముగ్గురు చేశారు అలాగా. హారతులు కర్పూరం పెట్టుకుని చేతులు హారతులు తిప్పుకుంటూ పైశాచిక ఆనందం అంటారో ఇక ఏమంటారో పిచ్చి అంటారో ఏమంటారు ఇంక వాళ్ళకే వదిలేయాలి. బట్ ఇలాంటివి చూసినప్పుడు ఎన్టీఆర్ ఒకటి అనిపిస్తూ ఉంటుంది మనసులో. అందుకే నేను ఫంక్షన్లు పెట్టుకుండేది, అందుకే మీకు ఇలాగే కరెక్టరా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు తెలిసినంత వరకు. సో ఇంక మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అయితే ఖచ్చితంగా ట్రైలర్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది భయ్య. అందులో ఎటువంటి సందేహం లేదు. ట్రైలర్ మంచి ఇంపాక్ట్ నిజంగా ఏమో అనుకున్నా ఈ రోటా సినిమా తీస్తున్నారా అనుకున్నా కానీ ట్రైలర్ ఈజ్ గుడ్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ రొట్టా స్టోరీనే ఉంటుంది. బట్ తీసే విధానం కొంచెం కొత్తగా తీయబోతున్నాడు డైరెక్టర్ అని అయితే అనిపించింది. బట్ అది ఎంత కొత్తగా ఉందో చెత్తగా ఉందో మనం సినిమా చూసేదాకా మనకు తెలియదు. బట్ ఓకే, సినిమా కనుక కొంచెమైనా కొత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమా ఆడే అవకాశం అయితే పుష్కలంగా ఉంది భయ్య. సో అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. సో మొత్తానికి అయితే నేనైతే కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేయట్లే. బట్ ఏదో ఆ ట్రైలర్ చూస్తుంటే ఓకే ఈజ్ దేర్ అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. సో మొత్తానికి అయితే ఎన్టీఆర్ అయితే చాలా విషయాలు పంచుకోవడం జరిగింది. సో వార్ 2 సినిమా అయితే ఎన్టీఆర్ అయితే వార్ 2 సినిమా కూడా ఎప్పుడు వస్తుంది ఆగస్టు 14 అని తేల్చి చెప్పేశాడు అనమాట. సో నెక్స్ట్ అయితే ప్రశాంత్ నీల్ గారు గురించి కూడా ప్రస్తావన వచ్చింది. సో మొత్తానికి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇంకా మనోడు పార్టిసిపేట్ కూడా జోరుగా జరుగుతుంది అన్నమాట ఎన్టీఆర్ అయితే. సో మొత్తానికి చాలా పంచుకున్నాం. అండ్ అన్నదమ్ముల అనుబంధం కూడా స్టేజ్ పైన అబ్బా నవ్వుతూ ఉంటే ఈర్ష్యపడాలని అనిపిస్తుంది, అలా ఉన్నారనమాట. సో మొత్తానికి చాలా జరిగాయి. ఆహ్లాదకరంగా ఆనందకరంగా కొన్ని పిచ్చితనంగా అన్నీ జరిగాయి. సో మొత్తానికి అయితే ఫంక్షన్ ఇట్స్ ద బెస్ట్ ఫంక్షన్ అనుకోవచ్చు. ఆ రేంజ్లో బాగా చేశారు. అండ్ మొత్తానికి అయితే మీకు అనిపించింది ఆ స్పీచ్లు, ఆ గోలుడు అండ్ ఆ ట్రైలర్ ఇంపాక్ట్. సో మనం తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. అండ్ ఇంకెంత కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.